డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం మన సిలబస్లో భాగంగా అధ్యయనం చేస్తున్న అంశం నిజాం నవాబులు. ఈ నిజాం నవాబులకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలని మనం గత పార్టుల్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. మరికొన్ని ముఖ్యమైన అంశాలను ఇప్పుడు చూద్దాం. విషయం ఏంటంటే, నిజాం నవాబుల పాలనలో ముఖ్యంగా 7వ నిజాం కాలంలో డెవలప్మెంట్ విషయం చూస్తే అద్భుతాలని చెప్పుకున్నాం. ఆ డెవలప్మెంట్లలో అంటే చూడండి, ఎన్నో ఆయన అద్భుతమైన బిల్డింగులు కట్టించాడు, అద్భుతమైనటువంటి కాలేజీలు కట్టించాడు, దక్కన్ రేడియో పెట్టించాడు, తర్వాత కాచిగూడ రైల్వే స్టేషన్ డెవలప్ చేసిండు, బేగంపేట విమానాశ్రయం పెట్టిండు, అదేవిధంగా ఆర్టీసీ బస్సులు పెట్టిండు. ఇవెన్నో చెప్పుకున్నాం గత పార్టుల్లో. అయితే విషయం ఏంటంటే, మరి అంతా అద్భుతంగానే ఉందా? తెలంగాణలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారా? నిజాం నవాబు పెట్టినటువంటి సౌకర్యాలన్నిటినీ సామాన్యులు కూడా ఉపయోగించుకుంటున్నారా అనే విషయం చూస్తే ఇది కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే చెందినవి. ఈ అవకాశాలని పుణికిపుచ్చుకున్నటువంటి వాళ్ళు కొన్ని వర్గాల వాళ్ళే. ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు. కాకపోతే సామాన్యుల పరిస్థితి ఎలా ఉందంటే దయనీయంగా ఉందని మనకు అర్థమవుతుంది. చూడండి, విలాసవంతమైన హైదరాబాద్ సంస్థానంలో చివరి నిజాం పాలనా కాలంలో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, అర్థమైందా? కానీ పేడ కుప్పల మీద బతుకుతున్నటువంటి వాళ్ళు, అరాచకమైనటువంటి దోపిడీ విధానానికి గురవుతున్నటువంటి వాళ్ళు కొన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. మరి ఆనాడు నిజాం నవాబ్ పాలనా కాలంలో సామాన్యుల పరిస్థితి ఎలా ఉందంటే, నిజాం సంస్థానంలో మొత్తం 6,848 గ్రామాలు ఉన్నాయి. అక్షరాల 6,848 గ్రామాలు. మొత్తం పరిస్థితి ఏంటంటే, ఈ గ్రామాలలో అధికారం లేదా పెత్తనం అంతా కూడా ఎవరికి అప్పచెప్పారంటే జమీందారులకు అప్పచెప్పారు. జమీందారులు కొన్ని వందల గ్రామాలకి లీడర్లుగా ఉంటూ నిజాం వారసత్వంగా ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకుంటూ అక్కడ ఉన్నటువంటి సామాన్యులని చిత్రహింసలు పెట్టేటటువంటి వాళ్ళు. ఎలాంటి చిత్రహింసలు అంటే, జమీందారికి నిజాం ప్రభుత్వం ఇచ్చినటువంటి ల్యాండ్లో ఉచితంగా సేవ చేయించుకుంటుండేవాళ్ళు. ఒక కులము ఒక మతం అనేటటువంటి తేడా లేకుండా అన్ని వర్గాల వాళ్ళని బానిస చాకిరీ చేయించుకుంటుండేవాళ్ళు. ఆనాడు తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఆ చాకిరీని ఏమని పిలిచేవాళ్ళంటే వెట్టి చాకిరీ లేదా వెట్టి అనే పేరుతో పిలుస్తారు. వెట్టి అంటే ఏంటంటే ఎలాంటి ప్రతిఫలం లేకుండా, అంటే రూపాయి కూడా ప్రతిఫలం చెల్లించకుండా వంతుల వారీగా కుటుంబాన్ని మొత్తాన్ని కూడా దొరలు తమ పొలాల దగ్గర కానీ ఇళ్లల్లో కానీ గడిలి, అంటే తెలంగాణలో నిజాం పాలనా కాలంలో జమీందారులని సామాన్యులు ఏమని పిలిచేవాళ్ళంటే దొరలని పిలిచేవాళ్ళు. ఈ దొరల యొక్క గడీలలో వాళ్ళు ఉండేటటువంటి ఇళ్ళని గడీలు అనే పేరుతో మరాఠీ భాషలో పిలిచేవాళ్ళు. ఈ గడి అంటే ఏదో ఓ 2 అంతస్తులో 3 అంతస్తులో లేకపోతే ఒక 200 గజాల ప్లాటు అనుకోమాకండి. ఒక్కొక్క గడి దాదాపు 2-3 ఎకరాల విస్తీర్ణంలో ఉండి ఎట్లుండేదంటే ఒక భయంకరమైనటువంటి వాతావరణం ఉండేది. ఆ గడిలోకి ఎంటర్ అవుతున్నామంటే దేవరకోట మామిడి తోట అన్నట్టు ఉండేది, శ్రీమంతుడి సినిమాలో లాగా. అలాంటి పరిస్థితి ఉండేది. రెండో విషయం ఏంటంటే, అక్కడ దున్నపోతుల్లాగా మనుషులు, అంటే సామాన్యులు భయపెట్టడానికి ఎప్పుడు కర్రలు పట్టుకుని ఉంటుండేవాళ్ళు. వేట కుక్కలు ఉండేవి. కూడా అసలు దుర్మార్గమైనటువంటి పరిస్థితి అనమాట. ఆ గడి దగ్గరికి వెళ్ళి దొరతో మాట్లాడాలనుకున్న వాళ్ళు వెళ్ళి ముందే షర్ట్ ఇప్పి రుమాలు ఇవన్నీ కూడా తీసేసి అక్కడ పోయి బాంచన్ నీ కాలు ముక్త దొర, బాంచన్ నీ కాలు ముక్త దొర అంటే విషయం ఏంటంటే, దొర నీ పాదాల దగ్గర నేను బానిసనని అర్థం. బాంచన్ అంటే బానిసని అర్థం. ఇలాంటి పరిస్థితి ఉండేది. రూపాయి ఆదాయం ఉండకుండా చేసేటువంటి పద్ధతిని ఏమంటారు? వెట్టి చాకిరీ అంటారు. రెండో విషయం ఏంటంటే, దొరలు దగ్గర ఇంటి దగ్గర పనిచేయాలి, పొలంలో పనిచేయాలి. మరి వీటి చేస్తున్నందుకు మరి వాళ్ళకి జీవన భృతి ఎట్టంటే, నిజాం ప్రభుత్వమే దొర దగ్గర పనిచేస్తున్నటువంటి అన్ని కులాల వాళ్ళకి కొంత ల్యాండ్ ఇచ్చేవాళ్ళు. అంటే ఆ ల్యాండ్ చేసుకుంటూ దొరలకి సేవ చేసుకుంటూ ఉండాలి. ఎవరైతే ఆ ల్యాండ్ పొందుతారో, అంటే దొరల దగ్గర పనిచేస్తున్నందుకు ఆ ల్యాండ్ పొందుతారో, ఆ ల్యాండ్ని వాళ్ళు సేద్యం చేసుకుంటూ దొరగారి పొలాన్ని కూడా సేద్యం చేసుకుంటూ ఉండాలి కదా. ముందు దొరగారి పొలాన్ని సేద్యం చేసిన తర్వాత తనకి ఇచ్చినటువంటి పొలాన్ని సేద్యం చేసుకోవాలి.
మరి ఆ పొలానికి అయ్యే ఖర్చులు మొత్తం కూడా దొర దగ్గర నుంచి తీసుకెళ్ళాలి. దొర చక్ర వడ్డీలు, బారు వడ్డీలు అని చెప్పి లేనిపోని వడ్డీలు వసూలు చేసుకునేవాడు. ఈ విధానాన్ని తెలంగాణ ప్రాంతంలో నాగు వడ్డీ విధానం అని పేరుతో పిలిచేవాళ్ళు. నాగు వడ్డీ విధానం అంటే 100 రూపాయలు ఇప్పుడు ఇస్తే వచ్చే సంవత్సరం 200 ఇవ్వాలి. ఇప్పుడు 200 ఇస్తే వచ్చేసారి 400 ఇవ్వాలి. అదేవిధంగా ఒకవేళ ధాన్యం కూడా తీసుకున్నారనుకోండి, ధాన్యం 1 బస్తా తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ కల్లా 2 బస్తాలు ఇవ్వాలి. ఆ పై వచ్చే సంవత్సరం అది ఇవ్వలేదనుకోండి 4 బస్తాలు అవుతుంది. ఆ తర్వాత 8 బస్తాలు అవుతుంది. అంటే ప్రతిదానికి రెట్టింపు అవుతుంటుంది. దీన్ని సర్బస్తా పద్ధతి అంటారు. సర్ అంటే అదనంగా ఉండేటువంటి అది రెట్టింపు అవుతున్నట్టు అర్థం. అర్థమైనా అమౌంట్ రూపంలో తీసుకుంటేనే 100కు 100% వడ్డీ, దాన్ని నాగు వడ్డీ విధానం. బస్తాల రూపంలో తీసుకుంటేనో సర్బస్తా విధానం. చూడండి, దొరగారి పొలంలో ఉచితంగా సేవ చేయాలి, దాన్ని వెట్టి చాకిరి అంటారు. అదేవిధంగా దొర దగ్గర ధాన్యం తీసుకుంటేనో సర్బస్తా పద్ధతి అమలవుతుంది, దొర దగ్గర డబ్బులు తీసుకుంటేనో నాగు వడ్డీ విధానం అవుతుంది. రెండో విషయం ఏంటంటే అప్పుల బాధలు ఇటు నుంచి బయటపడాలని తనకు ప్రభుత్వం ఇచ్చినటువంటి ల్యాండ్లో కాయకష్టం చేసుకొని వ్యవసాయం చేసుకున్నారనుకోండి, మళ్ళీ ఇంకొక పెద్ద తలకాయ నొప్పి ఏంటంటే ఆ రైతుకు ఇచ్చినటువంటి భూమిలో అద్భుతమైన పంట పండిందనుకో, ఖచ్చితంగా ఆ రైతులు ఏం చేయాలి, తాము పండించిన పంటలో కొంత భాగాన్ని దొరకి అమ్మాలి, దొర నిర్ణయించిన రేటుకి అమ్మాలి. దాన్ని లేవీ విధానం అంటారు. లేవీ విధానం అంటే రైతు తాను పండించిన పంటలో కొంత భాగాన్ని దొరకు అమ్మాలి, దొర నిర్ణయించిన రేటుకే అమ్మాలి. దొర బస్తా 5 రూపాయలు అన్నాడు అనుకో, 5 రూపాయలకే అమ్మాలి. బయట వాళ్ళు ఎవరో వచ్చి ఒక 100 రూపాయలకు బస్తా కొంటనంటే అమ్మటానికి వీలు లేదు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి విధానాన్ని తెలంగాణలో 6848 గ్రామాల్లో ప్రతి రైతు కూడా అనుభవించిందనమాట నిజాం పాలనా కాలంలో. ఇలాంటి దుర్మార్గమైనటువంటి విషయం ఒకటి. రెండోది ఏంటంటే అప్పులు తీర్చుకోలేని పరిస్థితుల్లో ఉన్న రైతు తన పిల్లల్ని దొరకు అమ్ముకునేవాళ్ళు. దీన్ని ప్రత్యేకంగా బాగేలా పద్ధతి అనే పేరుతో పిలిచేవాళ్ళు. అర్థమైంది కదా. పిల్లల్ని అప్పులు తీర్చలేక దొరగారి కొట్టాళ్ళల్లో పశువుల పాకల్లో పెట్టేవాళ్ళు. దాన్ని ఏమంటారు, పర్వర్దా పద్ధతి లేదా బాగేలా పద్ధతి, 2 పేర్లతో పిలుస్తారు. బాగేలా పద్ధతి, పర్వర్దా పద్ధతి అనే పేరుతో పిలిచేవాళ్ళు. ఇలాంటి పరిస్థితితో పాటు ఆడవాళ్ళుగా నిజాం సంస్థానంలో ఏనాడు కూడా వీళ్ళు తలెత్తుకొని బతికినటువంటి జాడ లేదు. జోగిని వ్యవస్థ ఒకటి, అత్యాచారాలు ఒకటి, ఓకేనా, దేవదాసి విధానం ఒకటి, అర్థమైన వేశ్యావృత్తి అనేటటువంటివి ఆనాడు తెలంగాణ ప్రాంతంలో అడుగడుగునా కూడా కనిపించేవి. వీటి మీద ముఖ్యంగా కరీంనగర్ జిల్లా ఇలాంటి ఏరియాలలో ఈ జోగిని వ్యవస్థతో ఎక్కువగా ఉండేదని చెప్పి పరిశోధకులు వెల్లడించారు. ఈ పరిస్థితి నుంచి బయటపడదామా అంటే జమీందారులు దగ్గర రాక్షసంగా ఉండేటటువంటి దొర దగ్గర గూండాలు, మన శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు సైకిల్ దొక్కుతుంటే ఒక్కొక్కడు పరిగెత్తుకుంటూ వస్తుంటే దున్నపోతులాగా అలాంటి వాళ్ళు ఆ దొరల దగ్గర ఉండేవాళ్ళు. ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి ఇక ఆ వడ్డీ విధానాలకు అంటే నాగు వడ్డీ విధానాలకు, సర్బస్తా విధానాలకు, తర్వాత వెట్టి చాకిరీ విధానానికి, వీటన్నిటికీ కూడా తరాల తరబడి రైతులు అంకితం అయిపోయారు. బాంచన్ని కాలుముక్త ద్వారా, బాంచన్ని కాలుముక్త ద్వారా అనే పరిస్థితే ఉండేది తెలంగాణ ప్రాంతంలో. ఈ పరిస్థితితో పాటు వాళ్ళది కాని భాష, ఇక్కడ ఉన్నటువంటి తెలుగు ప్రజలందరి భాష తెలుగు భాష, కానీ పారశీక భాష 1884 వరకు అమల్లో ఉంది. 1884 నుంచి ఉర్దూ భాష అమల్లో వచ్చింది. తర్వాత ఏనాడు కూడా ప్రజల భాష అయినటువంటి తెలుగులో పాఠశాలలు పెట్టేవాళ్ళు కాదు, పాఠాలు బోధించేవాళ్ళు కాదు. ఎక్కడేసిన గొంగడు అక్కడగా ఉండిపోయింది నిజాం పాలనా కాలంలో. ఇంకో విషయం ఏంటంటే మైనారిటీలో ఉన్నటువంటి చక్రవర్తి అంటే ముస్లిం మతానికి చెందినటువంటి చక్రవర్తి మైనారిటీలో ప్రజల్లో ఉన్నారు. అంటే ముస్లిమ్స్ తక్కువ ఉన్నారు కాబట్టి హిందువులందరినీ ముస్లిమ్స్గా మార్చడం కోసం తబ్లిక్ అనే పద్ధతిని ప్రవేశపెట్టారు నిజాం నవాబులు. తబ్లిక్ అంటే హిందూ మతంలో నుంచి ఇస్లాం మతంలోకి మారటాన్ని తబ్లిక్ అనే పద్ధతి ప్రవేశపెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆగమ్య గోచరంగా వాళ్ళ జీవితాలని ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక ఈ తెలంగాణ ప్రజల్ని ఆ భగవంతుడే కాపాడాలి, ఇది తరాల తరబడి మనకి ఇలాగే వస్తుంది, మన తాతలు చేశారు, మన తండ్రులు చేశారు, మనం కూడా ఇలాగే చేయాలని అనుకుంటున్నటువంటి ప్రజల పరిస్థితి చూసి ఎవరికైనా కూడా కళ్ళమ్మని నీళ్లు తెప్పించేది. అర్థమైనా దొరల దగ్గర ఏమాత్రం కూడా విలువ ఉండేది కాదు. గొంతు మీద కాలేసి తొక్కుతుండేటటువంటి వాళ్ళ దొరలు. ఇలాంటి పరిస్థితుల్లో
తెలంగాణ ప్రజల్లో చైతన్యం తీసుకురావటం అనేది ఒక ప్రశ్నార్థకంగా తయారైంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే 1926 సంవత్సరంలో నిజాం ప్రభుత్వం ప్రత్యేకంగా గస్తీ నిషాన్ 53 అని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ గస్తీ నిషాన్ 53 విషయం ఏంటంటే నిజాం సంస్థానంలో ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు ఏర్పాటు చేయకూడదు, బహిరంగ సభలు ఏర్పాటు చేయకూడదు, అదేవిధంగా సభలు సమావేశాలు పెట్టుకోవటానికి వీల్లేదు, అదేవిధంగా ప్రభుత్వానికి ఇష్టం లేకుండా ఎవరు కూడా పాఠశాలలు కూడా నిర్వహించుకోవటానికి అవకాశం లేని విధంగా గస్తీ నిషాన్ 53 అనేటటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఇంకో విషయం ఏంటంటే ప్రభుత్వం యొక్క అనుమతి లేకుండా ఎవరు సమావేశాలు పెట్టుకోవటానికి లేదు. ముఖ్యంగా నిజాం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని బాబీ హుకాయత్ అంటారు, బాబీ హుకామత్ లేదా హుకాయత్ అంటారు. వాళ్ళ పర్మిషన్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు పెళ్ళిళ్ళు పేరెంటాలు చేసుకోవటానికి కూడా వీల్లేదు, 2-3 సమావేశం కావటానికి కూడా వీల్లేదని చెప్పి నిజాం ప్రభుత్వం గస్తీ నిషాన్ 53 అనేది 1926 సంవత్సరంలో తీసుకొచ్చింది. ఇంకా వీళ్ళ పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది. వీళ్ళ దయనీయ పరిస్థితుల గురించి ప్రత్యేకంగా ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్ర అని చెప్పి ఓ పుస్తకం రాశాడు. కాశీయాత్ర చరిత్ర, దాని అసలు పేరు, ఆ పుస్తకం అసలు పేరు కాశీయాత్ర చరిత్ర. దీనిని ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ఏనుగుల వీరాస్వామయ్య అనేటటువంటి వ్యక్తి ఈ పుస్తకాన్ని రాశాడు. ఈయన కాశీ వెళ్ళేటప్పుడు తెలంగాణ ప్రాంతం నుంచి వెళ్తూ తెలంగాణలో ప్రజల పరిస్థితి బాంచన్ని కాలుముక్త ద్వారా అంటే బానిస బతుకులు బతుకుతున్నారని చెప్పి ఈయన ఈ కాశీయాత్ర చరిత్ర అనేటటువంటి పుస్తకంలో రాశాడు. అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో ప్రజల దయనీయ పరిస్థితుల గురించి 50 సంవత్సరాల హైదరాబాదు చరిత్ర, 50 సంవత్సరాల హైదరాబాదు చరిత్ర అనే పేరు మీద మందుమూల నరసింగరావు, ఓకేనా, మందుమూల నరసింగరావు అని చెప్పి రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ పట్టణానికి చెందినటువంటి, అప్పట్లో గ్రామం ఇప్పుడు పట్టణం అయిందనుకోండి, చేవెళ్ళకి చెందినటువంటి మందుమూల నరసింగరావు 50 సంవత్సరాల చరిత్ర అని చెప్పి పుస్తకం రాశాడు, హైదరాబాద్ చరిత్ర. ఈ పుస్తకంలో నేను ఏమని రాసిందంటే నిజాం పరిపాలనలో ఉన్న తెలుగు ప్రజల పరిస్థితి బ్రిటిష్ వాళ్ళ పాలనలో ఉన్నటువంటి కోస్తా రాయలసీమ ప్రజల పరిస్థితి కంటే 50 సంవత్సరాలు వెనకబడిపోయారు. అంటే కోస్తా రాయలసీమ ప్రజలేమో విద్యలో కానీ రాజకీయాల్లో కానీ భాషా సాంస్కృతిక రంగాల్లో కానీ అద్భుతంగా మెరుగుదశలో ఉంటే, అభివృద్ధిలో ఉంటే, తెలంగాణ ప్రజలు మాత్రం వాళ్ళతో పోలిస్తే వీళ్ళు 50 సంవత్సరాలు వెనుకబడి ఉన్నారని రాశాడు. ఎవరు? మందుమూల నరసింగరావు గారు 50 సంవత్సరాల చరిత్ర అనే పుస్తకంలో. అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే సురవరం ప్రతాప్ రెడ్డి గారిది మహబూబ్ నగర్ జిల్లా. మన మహబూబ్ నగర్ జిల్లాలో ఇటుకలపాడుకు చెందినటువంటి సురవరం ప్రతాప్ రెడ్డి, ఈయన ఆంధ్రుల సాంఘిక చరిత్ర అని పుస్తకం రాసిండు. ఆంధ్రుల సాంఘిక చరిత్ర. అప్పటి వరకు చరిత్రలు అంటే కేవలం రాజుల చరిత్రలు, రాణుల చరిత్రలు అనుకుంటే సామాన్యుల జీవితాలను కూడా పుస్తకంలో రాసిన ఘనత ఎవరికి దక్కిందంటే సురవరం ప్రతాప్ రెడ్డి గారికి దక్కింది. ఈ పుస్తకంలో ఆయన ఏమని చెప్పిందంటే 1901 సంవత్సరం వరకు కూడా తెలంగాణలో నిజాం నవాబుల పాలనా కాలంలో 100కి 5-6% మంది కూడా చదువుకోలేదని రాశాడు. అంటే అక్షరాస్యత చాలా తక్కువగా ఉందని చెప్పి ఆయన ఆ పుస్తకంలో ప్రస్తావించడం జరిగింది. ఏదేమైనా ఏనుగుల వీరాస్వామయ్య రాసినటువంటి కాశీయాత్ర చరిత్ర, తర్వాత 50 సంవత్సరాల హైదరాబాద్ చరిత్ర, మందుమూల నరసింహరావు గారి చరిత్ర, అదేవిధంగా ఈ ఆంధ్రుల సాంఘిక చరిత్ర సురవరం ప్రతాప్ రెడ్డి గారు రాసిన రచనల ద్వారా ఆనాటి తెలంగాణ ప్రజల యొక్క దయనీయ పరిస్థితిని మనకు అద్దం పడుతున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల నుంచి మమ్మల్ని ఎవరు కాపాడుతారా దేవుడా అని చెప్పి సామాన్యులు ఆకాశం కళ్ళి చూస్తున్న టైంలో ఒక మహానుభావుడు తెలంగాణ ప్రాంతానికి వచ్చాడు. ఆయనే కేవీ లక్ష్మణరావు. ఓకేనా, కేవీ లక్ష్మణరావు. వాస్తవానికి కేవీ లక్ష్మణరావు గారిది తెలంగాణ ప్రాంతం కాదు, ఎనది మన కృష్ణా జిల్లాలో పెనగంచిప్రోలు అనేటటువంటి ఊరు. ఆ పెనగంచిప్రోలులో పుట్టిన ఇతను చిన్నతనంలోనే మహారాష్ట్రలో నాగపూర్ ప్రాంతానికి వెళ్ళి అక్కడే చదువుకున్నాడు.
గొప్పవాడయ్యాడు. పత్రికా సంపాదకుడుగా రచయితగా పేరు తెచ్చుకున్న ఇతను 1900 సంవత్సరంలో విజయవాడకు వచ్చారు. విజయవాడలో రామ్మోహన గ్రంథాలయంలో ఈయనకి సన్మానం చేస్తున్నప్పుడు మన మునగాల పరగన జమీందారు అయినటువంటి నాయని వెంకటరంగారావు గారు ఈయనని కలుసుకున్నారు. మా దగ్గర ప్రధానమంత్రి పోస్టు ఖాళీగా ఉంది, దివాన్ పోస్ట్ మా సంస్థానంలో, నువ్వు ఆ పోస్టులో ఉండాలి, నువ్వు ఆ పోస్టులో చేరని చెప్తే అప్పుడు ఈయన చేరటం, మా ఆంధ్ర నుంచి తెలంగాణకు వచ్చి తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితి మొత్తాన్ని కూడా గమనించాడు. తెలంగాణ ప్రజల్లో నిరక్షరాస్యత ఒకటి, పేదరికం ఒకటి, ఇవన్నీ ఉండటం వల్లనే నిజాం ప్రభుత్వాన్ని ఎదిరించలేకపోతున్నారు. నిజాంతో పాటు నిజాం దగ్గర ఉన్నటువంటి ఈ జమీందారులు, జాగీర్దారులు వీళ్ళ యొక్క గుత్తాధిపత్యాన్ని రద్దు చేయాలంటే ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. వాళ్ళ గుత్తాధిపత్యాన్ని ఎదిరించాలంటే ప్రజల్లో చైతన్యం రావాలంటే అక్షరగంధం అనేది అన్ని సమస్యలకి పరిష్కార మార్గం అవుతుందని చెప్పి ఈయన మొట్టమొదటిసారిగా 1901 సంవత్సరంలో శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం అనే ఒక గ్రంథాలయాన్ని స్థాపించాడు. ఇప్పుడు మీరు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఆధునిక భారతదేశ చరిత్రలో కానీ మన దక్షిణ భారతదేశ చరిత్రలో కానీ గ్రంథాలయాల వల్ల ప్రజల్లో రాజకీయ చైతన్యం వస్తుందని ఫస్ట్ గమనించిన వ్యక్తి ఎవరయ్యా అంటే ఆధునిక యుగంలో మన కొమర్రాజు వెంకట లక్ష్మణరావు. ఈ కొమర్రాజు వెంకట లక్ష్మణరావుని తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో గ్రంథాలయ పితామహుడుగా ఆధునిక ఆంధ్రదేశ చరిత్రలో చెప్తారు. ఈయనని ప్రత్యేకమైన విషయం ఏంటంటే మన మునగాల జమీందారు అయినటువంటి నాయని వెంకటరంగారావు గారి సహకారంతో, ఆంధ్ర పితామహుడైనటువంటి మాడపాటి హనుమంతరావు గారి సహకారంతో 4 గ్రంథాలయాలు పెట్టిండు. ఒకటి 1901 సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయ భాషా నిలయం అనే గ్రంథాలయాన్ని ఎక్కడంటే హైదరాబాదులో స్టార్ట్ చేశాడు. నెక్స్ట్ విషయం ఏంటంటే 1904 సంవత్సరంలో శ్రీ రాజరాజ నరేంద్ర గ్రంథాలయం అనేటటువంటి దాన్ని హన్మకొండలో స్టార్ట్ చేశాడు. నెక్స్ట్ విషయం ఏంటంటే 1905 సంవత్సరంలో ఆంధ్ర సంవర్ధిని గ్రంథాలయం అనేటటువంటిది సికింద్రాబాద్లో స్టార్ట్ చేశాడు. ఓకేనా, సికింద్రాబాద్లో స్టార్ట్ చేశాడు. నెక్స్ట్ విషయం ఏంటంటే 1906 సంవత్సరంలో విజ్ఞాన చంద్రికా మండలి అనే గ్రంథాలన్నీ హైదరాబాదులోనే స్టార్ట్ చేశాడు. మొత్తానికి స్టార్ట్ చేసిన 4 గ్రంథాలయాల ద్వారా తెలంగాణ ప్రాంతంలో ప్రతి ఒక్కళ్ళు కూడా చైతన్యం వచ్చింది అని ఈయనను ఆదర్శంగా తీసుకొని తెలంగాణతో పాటు ఆంధ్రాలో అనేక ప్రాంతాలలో రైతు గ్రంథాలయాలు ఏర్పడ్డాయి. దానికి ఇన్స్పిరేషన్ ఈయనే అని చెప్తారు. ఈయన ఇచ్చిన సహకారంతో పాటు చూడండి, ప్రజల మనిషి తెలంగాణలో మొట్టమొదటి నవలగా పేరు పొందినటువంటి ప్రజల మనిషిని రచించింది వట్టికోట ఆళ్వార్ స్వామి. ఓకేనా, వట్టికోట ఆళ్వార్ స్వామి తెలంగాణలో తొలి నవల ప్రజల మనిషిని రాశాడు. అదే మన ఆంధ్ర ప్రాంతంలో తొలి నవల అని చెప్పి కందుకూరి వీరేశలింగం పంతులు గారు రచించినటువంటి రాజశేఖర చరిత్ర అనే గ్రంథాన్ని చెప్తే తెలంగాణలో మాత్రం తొలి నవలగా ఈ వట్టికోట ఆళ్వార్ స్వామి రచించినటువంటి ప్రజల మనిషి అనేటటువంటి గ్రంథాన్ని తొలి నవలగా చెప్తారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈయన దీని ఒక్కనాన్ని రాయలేదు, తెలంగాణ అనే పేరు మీద రాశాడు. అదేవిధంగా రామప్ప రభస అనే పేరుతో రాశాడు, గంగు అనే పేరుతో రాశాడు, జైలు లోపల అనే పేరుతో రాశాడు. ఎన్నో పుస్తకాలని సామాన్య ప్రజల భాషలో అంటే వ్యవహారిక భాషలో రాసినటువంటి మహానుభావుడు ఈ వట్టికోట ఆళ్వార్ స్వామి. ఈయనని తెలంగాణ గోర్కీ, ఓకేనా, తెలంగాణ గోర్కీ అనే పేరుతో పిలుస్తారు. ఈయన గురించి మన దాశరథి కృష్ణమాచార్యులు గారు ఒక మాట అంటారు. దాశరథి కృష్ణమాచార్యులు గారు ఏమంటారంటే మా ఆలువారు మెరిసే తల్వారు. ఓకేనా, దాశరథి గారు ఏమంటారు, దాశరథి కృష్ణమాచార్యులు మా ఆలువారు మెరిసే తల్వార్ అని చెప్పి ఈయనని అభినందించాడు. తెలంగాణ ప్రాంతంలో మళ్ళీ చెప్తున్నాను, తొలి నవలైనటువంటి ప్రజల మనిషి నాటకాన్ని రచించినటువంటి వ్యక్తి ఈ వట్టికోట ఆళ్వార్ స్వామి. అదేవిధంగా తెలంగాణ సాయుధ పోరాటంలో అరెస్ట్ అయినటువంటి మొదటి వ్యక్తి అంటే కూడా వట్టికోట ఆళ్వార్ స్వామిని చెప్తారు. ఈయన నల్గొండ జిల్లా రేపల్లి అనేటటువంటి గ్రామంలో జన్మించి విజయవాడలో ప్రాథమిక విద్య చదువుకొని అక్కడికి వెళ్ళిపోయాడు చిన్నతనంలోనే. వాళ్ళ ఇంట్లో పేదరికం ఉంటే ఎట్లయినా చదువుకోవాలి, గొప్ప స్థానాన్ని నిలబడాలని చెప్పి విజయవాడకి వెళ్ళి ఒక హోటల్లో సర్వర్గా పనిచేస్తూ నైట్ పూట చదువుకొని డిగ్రీ దాకా పూర్తి చేసుకొని మళ్ళీ హైదరాబాద్ వచ్చి గ్రంథాలయాలు
పెట్టిండు. అదేవిధంగా పుస్తకాలను ప్రింట్ చేయించాడు. ఈయన ప్రత్యేకంగా ఈయనకి మన ఆంధ్ర నాయకుడైనటువంటి కాశీనాథుని నాగేశ్వరరావు గారు అంటే ఆయనకి చాలా ఇష్టం. కాశీనాథుని నాగేశ్వరరావు గారి బిరుదైనటువంటి దేశోద్ధారక అనేది మన కాశీనాథుని నాగేశ్వరరావు గారి బిరుదు. ఆ బిరుదు పేరు మీదనే ఈయన ఒక ప్రచురణ కేంద్రాన్ని పెట్టాడు, ప్రింటింగ్ ప్రెస్ని. దానికి దేశోద్ధారక గ్రంథమాల అని పేరు పెట్టిండు. ఆ దేశోద్ధారక గ్రంథమాల పేరుతోనే ఈయన ప్రజల మనిషి అనేటటువంటి దాన్ని ఫస్ట్ నాటకాన్ని రచించాడు. ఓకేనా. నెక్స్ట్ విషయం ఏంటంటే గోలుకొండ. ఇది మన తెలంగాణ ప్రజానీకంలో కానీ ఆంధ్ర ప్రజానీకంలో కానీ చైతన్యం కలిగించినటువంటి పత్రికలలో ముందు ప్లేస్లో ఉండేటటువంటిది గోలుకొండ. దీనిని సురవరం ప్రతాప్ రెడ్డి గారు మాడపాటి హనుమంతరావు గారి సహకారంతో దీన్ని స్టార్ట్ చేశారు. మాడపాటి హనుమంతరావు గారు దీనికి గోలుకొండ అనే పేరు పెట్టారు. ఈ పత్రికని 1925 సంవత్సరం అక్టోబర్ 10వ తారీఖు నాడు ఈ మాడపాటి హనుమంతరావు గారి సహకారంతో సురవరం ప్రతాప్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు. ఇంకా చాలా పత్రికలు వచ్చినాయి తెలంగాణ ప్రాంతాల్లో. చాలా హైదరాబాద్ రికార్డు అనే పత్రిక వచ్చింది. తర్వాత ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఇంకా మనకి నీలగిరి అనే పత్రిక వచ్చింది, గ్రామ రికార్డు అనే పత్రిక వచ్చింది, గ్రామ విజ్ఞాన వేదిక అనే పత్రిక వచ్చింది, నెక్స్ట్ ఇమ్రోజ్ అనే పత్రిక వచ్చింది, పాయం అనే పత్రిక వచ్చింది. ఓకేనా, చాలా వచ్చినాయి. కాకపోతే హితబోధిని అనే పత్రిక తెలంగాణలో మొట్టమొదటి పత్రిక అని చెప్తారు. తెలంగాణలో తొలి రాజకీయ పత్రిక నీలగిరి అనే పత్రిక అని చెప్తారు. ఓకేనా. ప్రత్యేకంగా ఆ రోజుల్లో పేపర్లు ప్రింట్ చేయించేదానికంటే గోడ మీదనే వార్తలు రాస్తే బాగుంటుందని గ్రామజ్యోతి అనే పేరు మీద బొబ్బల ఇంద్రసేనారెడ్డి అనే వ్యక్తి మనం జనగామలో ఒక ప్రయోగమే చేశాడు. కాకపోతే అన్ని పత్రికలకు తలమానికమైనటువంటి పత్రిక ఈ గోలుకొండ పత్రిక అని చెప్తారు. ఈ గోలుకొండ పత్రిక స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా కొనసాగింది. స్వాతంత్రం రానంత వరకు అంటే స్వాతంత్రం వచ్చేంత వరకు ఈ పత్రిక ద్వైవార పత్రికగా ఉంది. వారానికి 2 రోజులు వచ్చేది. 1947 ఆగస్టు 15వ తారీఖు నుంచి ఈ పత్రిక దినపత్రిక అయింది. అంటే నిజాం నవాబు పాలనా కాలంలో స్టార్ట్ అయ్యి 1966 సంవత్సరం వరకు నడిచినటువంటి పత్రికగా ఈ పత్రికని చెప్తారు. తెలుగు పత్రికా రంగంలోకి కొత్త అడుగులు నేర్పినటువంటి పత్రికగా ఈ గోల్కొండ పత్రిక అని చెప్తారు. ఇది తెలంగాణ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చింది. ఇక చూడండి, తెలంగాణ తెలుగు కవులుగా చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోయినటువంటి వాళ్ళు దాశరథి కృష్ణమాచార్యులు దాశరథి అంటారు కదా. ఈయన అగ్నిధార రుద్రవీణ అనేటటువంటి రాశాడు. మా నిజాం రాజ్యం గురించి ఆయన ప్రత్యేకంగా నిజాం రాజ్యం యొక్క గొప్పతనం అంటే నిజాం పరిపాలన బాగలేదు కానీ తెలంగాణ గొప్పతనాన్ని గురించి ప్రత్యేకంగా నా తెలంగాణ కోటి రత్నాల వీణ, నా తెలంగాణ కోటి అందాల జాన, నా తెలంగాణ కోటి సమరవీర సేన అని చెప్పి అద్భుతంగా వర్ణించిన వ్యక్తి ఈ దాశరథి. అదేవిధంగా దాశరథి రంగాచార్యుడు ఈయన ప్రత్యేకంగా నిజాం నవాబ్ పాలనా కాలంలో సామాన్య ఉద్యోగస్తులు ప్రజల్ని పీల్చి పిప్పి చేసేవాళ్ళంటూ సామాన్య ప్రజలు ఏదన్నా పని మీద గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్తే లంచాలు ఇచ్చేంత వరకు వాళ్ళు ఊరుకునే వాళ్ళు కాదని చెప్పి చిల్లర దేవుళ్ళు అనే పేరు మీద ఒక అద్భుతమైనటువంటి పుస్తకాన్ని రాశాడు దాశరథి రంగాచార్యులు. ఆ చిల్లర దేవుళ్ళని తర్వాత 1975లో తెలంగాణలో సినిమా కూడా తీయటం జరిగింది. ఇకపోతే ఇంకో విషయం ఏంటంటే మాదిరి భాగ్యరెడ్డి వర్మ హైదరాబాదు ప్రాంతంలో దేవదాసి విధానానికి వ్యతిరేకంగా, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా, అగ్రకులాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఈయన ఆది హిందూ సమాజం అని చెప్పి ఒక సమాజాన్ని స్టార్ట్ చేసిండు. జగన్మిత్ర మండలి అనే పేరు పెట్టాడు. అదేవిధంగా ప్రత్యేకంగా ఇంకో విషయం ఏంటంటే ఈయన విద్యాభివృద్ధి కోసం ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి వ్యక్తి. భాగ్యనగర్ అనే పత్రికను కూడా నడిపినటువంటి వ్యక్తి. సామాన్య ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి, ముఖ్యంగా దళితులలో చైతన్యానికి పెద్దపీట వేసినటువంటి వ్యక్తి మాదిరి భాగ్యరెడ్డి వర్మ. ఇకపోతే చూడండి, సుద్దాల హనుమంతు బుర్రకథలు. తెలుగు ప్రాంతంలో బుర్రకథలు అంటే చాలా పేరొందినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ రోజుల్లో సినిమాలు షికారు లేవు కాబట్టి సామాన్య ప్రజల్ని కూడా ఎంటర్టైన్ చేయడానికి, వాళ్ళలో ఆలోచన తీసుకురావడానికి ఉపయోగించేటటువంటివి నాటక రంగం. ఈ నాటక రంగంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించేటటువంటివి కళలు. ఆ కళల్లో చూడండి, బుర్రకథలు కానీ, ఒగ్గు కథలు కానీ, చిందు కథలు కానీ, ఎల్లమ్మ కథలు అని చెప్పుంటాయి. ఈ సుద్దాల హనుమంతు బుర్ర కథల ద్వారానే బాగా ఫేమస్ అయ్యాడు. తెలంగాణలో నిజాం నవాబ్ పాలనా కాలంలో తల్లిదండ్రులు చేసిన అప్పులు తీర్చుకోలేక జమీందారులకి తమ పిల్లల్ని అమ్ముకునే వాళ్ళని చెప్పి నేను ఇంతకుముందు చెప్పాను. ఆ
తల్లిదండ్రులు పిల్లల్ని అమ్ముకోవటం వల్ల ఆ పిల్లల పరిస్థితి పశువుల పాకలో ఎలా ఉండేది అనేది అద్భుతమైనటువంటి పాటగా మలిచాడు. పల్లెటూరి పిల్లవాడ పశులుగాసే మనగాడ అని చెప్పి ఆ పాటని ఆ రోజుల్లో రాశాడు. ఆ పాట తర్వాత మా భూమి అనే సినిమాలో కూడా పెట్టడం జరిగింది. ఇకపోతే బూర్గుల రామకృష్ణారావు గారు తెలుగు ప్రాంతానికి మన మహబూబ్ నగర్ జిల్లాలో షాద్నగర్ ప్రాంతం నుంచి ఈయన 1952 ఎన్నికల్లో గెలిచాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. అంతకంటే ముందు ఈయన ప్రసిద్ధి చెందినటువంటి లాయరు. అదేవిధంగా ఆంధ్ర మహాసభల్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తి, కాంగ్రెస్ నుంచి తెలంగాణలో బలమైన నాయకుడిగా ఎదిగినటువంటి వ్యక్తి, హైదరాబాద్ స్టేట్ ముఖ్యమంత్రిగా కూడా నిలబడ్డటువంటి వ్యక్తి. ఇంకో విషయం ఏంటంటే ఈయన శ్రీకృష్ణ శతకం, శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం, ఓకేనా. ప్రత్యేకమైన విషయం ఏంటంటే సారస్వత వ్యాస ముక్తావళి అనేటటువంటి వాటిని ఈయన రాశాడు. ఇకపోతే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇమ్రోజ్ పత్రిక పెట్టినటువంటి వ్యక్తి సోయబుల్లా ఖాను. విషయం ఏంటంటే నిజాం పాలనా కాలంలో రాక్షసంగా వ్యవహరించినటువంటి జమీందారులు, అదేవిధంగా రజాకార్ల నాయకుడైనటువంటి సోయబుల్లా కాసిం రజ్వీకి వ్యతిరేకంగా హిందువులు పోరాటం చేశారంటే ఆశ్చర్యం లేదు. కానీ రజాకార్లకు, కాసిం రజ్వీకి, నిజాంకి వ్యతిరేకంగా పోరాటం చేసిన ముస్లిం క్యాండిడేట్గా ఈ ఇమ్రోజ్ పత్రిక సంపాదకుడైనటువంటి సోయబుల్లా ఖాన్ని చెప్తారు. సోయబుల్లా ఖాన్ ఎంత గొప్ప వ్యక్తి అంటే నిజాం నవాబుని తారానాథ్ అనే ఒక చరిత్రకారుడు, ఓకేనా, తారానాథుడు అనే ఒక చరిత్రకారుడు నిజాం 7వ నిజాంని ఇండియన్ డయ్యర్ అన్నాడు. ఇండియన్ డయ్యర్ అంటే ఈ సోయబుల్లా ఖాన్ తన పత్రిక ఇమ్రోజ్లో ప్రత్యేకంగా ప్రతిరోజు కూడా ఆయన పత్రిక 1947వ సంవత్సరంలో ఆగస్టు 11వ తారీఖు నాడు పెట్టిన ఇమ్రోజ్ పత్రికలో ప్రతిరోజు కూడా నిజాం ఇండియన్ డయ్యర్ అని చెప్పి వార్తలు రాశాడు. రజాకార్ల చేత 1948వ సంవత్సరం ఆగస్టు 21వ తారీఖు నాడు హత్యకు గురయ్యాడు ఈ సోయబుల్లా ఖాన్. ఎప్పుడైతే సోయబుల్లా ఖాన్ని రజాకార్లు హత్య చేశారో అప్పుడు హైదరాబాద్ సంస్థానంలో ఉన్న ముస్లింలు కూడా నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయటం ప్రారంభించారు. అంటే అందరి అభిమానాన్ని పొందినటువంటి వ్యక్తి ఈ సోయబుల్లా ఖాన్ అనేటటువంటి వ్యక్తి. ఇకపోతే చూడండి, ప్రత్యేకమైన విషయం ఏంటంటే వట్టికోట ఆళ్వార్ స్వామిని చెప్పాను. ఈయన ప్రత్యేకంగా ప్రజల మనిషి అని చెప్పి అద్భుతమైనటువంటి గ్రంథాన్ని రాశాడు. ప్రజల మనిషి నాటకం రాశాడు. నెక్స్ట్ తెలంగాణ, రామప్ప రభస, తర్వాత ఇంకో విషయం ఏంటంటే జైలు లోపల గంగు అనేటటువంటి రాశాడు. పివి నరసింహరావు జయం అనే కలం పేరుతో, ఓకేనా, జయం అనే కలం పేరుతో కవితలు రాసినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే పివి నరసింహరావు. కాకతీయ పత్రికలో ఈయన గురించి ఈయన రాసినటువంటి వ్యాసాలన్నీ కూడా ప్రచురితమయ్యాయి అంటారు, ఓకేనా. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ప్రత్యేకంగా తెలంగాణ ప్రాంతంలో దేవులపల్లి వెంకటేశ్వరరావు తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర మీద అద్భుతమైనటువంటి పుస్తకాలు వచ్చాయి. తెలంగాణ సాయుధ పోరాటం మీద ఈయన అద్భుతమైనటువంటి పుస్తకం రాశాడు. ఈ పుస్తకమే ఈరోజు మనం తెలంగాణ సాయుధ పోరాటాల గురించి చదువుకోవటానికి ప్రధాన ఆధారం అవుతుంది, ఓకేనా. ఇంకా మళ్ళీ కాళోజీ నారాయణరావు గారు తెలంగాణ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందినటువంటి కవి, నా గొడవ. అదేవిధంగా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే 1935వ సంవత్సరంలో ఉత్తర భారతదేశానికి చెందినటువంటి పండిట్ నరేంద్ర హైదరాబాద్ వచ్చి ఆర్య సమాజాన్ని అభివృద్ధి చేస్తున్నప్పుడు నిజాం ప్రభుత్వం ఆయన రాజ్య బహిష్కరణ చేసిన ఆయన వెళ్ళకపోతే ఆయన్ని బంధించి మహబూబ్ నగర్ జిల్లాలో మన్ననూరు జైలు పంపించింది. ఆ మన్ననూరు జైలుని ఆ రోజులో తెలంగాణ అండమాన్ లేదా తెలంగాణ కాలాపాని అనే పేరుతో పిలిచేవాళ్ళు. ఆ జైల్లో వేసొస్తే ఆయన ఇంకా జీవితంలో బయటికి రాడని అనుకుంటే 2 రోజుల్లో మళ్ళీ వరంగల్లో కనపడ్డాడు పండిట్ నరేంద్ర. ఆ సమయంలో కాళోజీ నారాయణరావు గారు పండిట్ నరేందర్ గురించి వ్యాఖ్యానిస్తూ దద్దమ్మలాగా బతుకుతున్న మనసుల్లో చైతన్యం తీసుకురావడానికి ఒక మగాడు వచ్చాడని చెప్పి పండిట్ నరేందర్ గురించి కవితలు రాశాడు. నిజాం ప్రభుత్వాన్ని తన కలంతో ఎదిరించినటువంటి ఘనుడు ఈ కాళోజీ నారాయణరావు గారు. ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ ప్రాంతంలో ఆ రోజుల్లో ప్రతి వ్యక్తి కూడా డైరెక్ట్గా నిజాం ప్రభుత్వం మీద పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు, లేదా తమ సాహిత్యంతో ప్రజల మనసులో చైతన్యం తీసుకొచ్చి దాన్ని పోరాట బావుటంగా మార్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఏదేమైనా ఇలాంటి పోరాట యోధులతో పాటు రాజకీయ సమావేశాలు 1930వ సంవత్సరం నుంచి మనకి ఆంధ్ర మహాసభలు
ఆంధ్ర మహాసభలు అనేటటువంటి జరిగినాయి. వీటి విషయం ఏంటంటే తెలంగాణలో ఆంధ్ర మహాసభలు జరిగినాయి, ఆంధ్రాలో ఆంధ్ర మహాసభలు జరిగినాయి. కోస్తా రాయలసీమ వాళ్ళు 1913వ సంవత్సరం నుంచి ఆంధ్ర మహాసభలను పెట్టుకున్నారు. వాళ్ళ ఆంధ్ర మహాసభల ఉద్దేశం ఏంటంటే మద్రాసు రాష్ట్రం నుంచి తాము బయటపడి కోస్తా రాయలసీమ వరకు సపరేట్ తెలుగు రాష్ట్రం తెచ్చుకోవటం కోసం చేసిన పోరాటంలో భాగంగా ఏర్పాటు చేసుకున్న సభలు ఆ ఆంధ్ర మహాసభలు. అవి 1913 నుంచి జరిగినాయి. తెలంగాణ ప్రాంతంలో జరిగిన ఆంధ్ర మహాసభలు 1930 నుంచి జరిగినాయి. అయితే ఇది ఆంధ్ర మహాసభలే, వీటిని ఆంధ్ర మహాసభలు అని పిలుస్తారు, వీటిని ఆంధ్ర మహాసభలు అని పిలుస్తుంటే కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి 1930లో తెలంగాణలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఆంధ్ర మహాసభలకి ఏమని పేరు మార్చారంటే నిజాం రాష్ట్రాంధ్ర మహాసభలు, నిజాం రాష్ట్రాంధ్ర మహాసభలు అనే పేరుతో పిలవటం జరిగింది. ఓకేనా, నిజాం రాష్ట్రాంధ్ర మహాసభలు అని పేరు పెట్టడం జరిగింది. ఇది మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం.